వెల్కమ్ బ్యాక్. జాతీయ స్థాయిలో గులాబీ నేతలు కమలం పార్టీ హైకమాండ్ దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహ గీతం ఆలపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విమర్శలు ప్రతి విమర్శలతో ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఇది చూసి సొంత పార్టీ నేతలకే దిమ్మ తిరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలను కూడా మోడీ ప్రారంభించనున్నారు. టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న బంధం ఏంటి? అసలు వీరు దోస్తులా దుష్మన్లా? సార్, తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనకి ఏమైనా రాజకీయ ప్రాధాన్యం ఉందంటారా? అంటే ఇప్పుడు మోడీ ఎవరు సినిమా యాక్టర్ కాదు కదా, మోడీ ఏమైనా ఫేస్బుక్ చైర్మన్ కాదు కదా. మోడీ రాజకీయ నాయకుడు, భారత ప్రధాని అయినా మోడీ రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడి పర్యటనలో రాజకీయ ప్రభావమే ఉంటుంది తప్ప ఇంకో ప్రభావం ఉండదు. ఆయన ఏమైనా ఆధ్యాత్మిక గురువు కాదు, అవునా కదా. అందువల్ల భారత ప్రధానే కాదైనా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. భారతీయ జనతా పార్టీ నాయకుడు భారత ప్రధాని, మనందరికీ భారత ప్రధాని, కొంతమందికి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళకి ఆయన నాయకుడు. అందువల్ల ఏ రాజకీయ నాయకుని పర్యటన రాజకీయాలు లేకుండా ఉండవు. అయితే నిజంగా రాజకీయాల కొరకు వస్తున్నాడంటే కాదు, వాస్తవంగా ఆయన వస్తున్నది తెలంగాణ కొన్ని జాతీయ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల అమలు కోసం వస్తున్నాడు. కానీ మీరు అన్న క్వశ్చన్లో ఎందుకు ఒక పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొన్ని పథకాలను ప్రధాని మోడీ చేతుల మీదుగా విడుదల కాబోతున్నాయి. ఉదాహరణకు మిషన్ భగీరథ. ఇప్పుడు మనకు వస్తున్న ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే గజ్వేల్లో భారత ప్రధానే మిషన్ భగీరథం ప్రారంభిస్తారు. అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో దీన్ని ప్రారంభిస్తారు. అలాగే మిషన్ కాకతీయ, ఇది కేసీఆర్ ప్రభుత్వం రెండవ ప్రధాన పథకం. ఈ పథకానికి సంబంధించిన పైలాన్ను కూడా వరంగల్లో ప్రారంభిస్తాడు. ఇవి కాక ఎన్టీపీసీ కేంద్రాలను ప్రారంభించేది ఉంది, టెక్స్టైల్ పార్కులను ప్రారంభించేది ఉంది. కానీ అవి కామన్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రారంభిస్తాం, ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రెండు కార్యక్రమాలని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. అది కూడా తప్పలేదు, ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు కాదు కదా, భారత ప్రధాని కదా. కానీ సమస్య ఏంటి అంటే, ఈ పథకాలను రాష్ట్ర బీజేపీ విమర్శిస్తోంది. అక్కడే తిరకాసు. మిషన్ భగీరథ బోగస్ స్కీము, దీంట్లో 1000 కోట్లు గల్లంతవుతున్నాయి. మిషన్ కాకతీయ అసలు తక్కువ ఖర్చుతో చేయాల్సింది 1000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. కొద్దిమంది కాంట్రాక్టర్లతో లాలూచి పడి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చేస్తున్నారు అని ఇది నేను అనలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు గొంతులు దించుకొని చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు తిడుతున్న పథకాలను భారత ప్రధాని కేంద్ర బీజేపీ నాయకుడైన మోడీ గారు ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి? అందుకే మీకు టీఆర్ఎస్ నాయకులు చాలాసార్లు అడిగారు, అరే మీ కేంద్ర మంత్రులు మా పథకాలు మెచ్చుకుంటే మీరు వచ్చి ఇక్కడ తిరుగుతారేంటి అని. ఎందుకంటే ఉమాభారత్ ఎన్నోసార్లు మెచ్చుకుంది, మిషన్ భగీరథ చాలా గొప్ప పథకం, మిషన్ కాకతీయ చాలా గొప్ప పథకం, అరుణ్ జైట్లీ మెచ్చుకుంటాడు, అందరూ మెచ్చుకుంటారు కేంద్ర నాయకులు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శిస్తారు. అందుకే టీఆర్ఎస్ నాయకులు అడిగారు, అరే మీ కేంద్ర నాయకులు మెచ్చుకుంటున్నారు, మీ మోడీ గారే ప్రారంభించబోతున్నారు, మీరు ఎలా విమర్శిస్తారు? నా గుర్తు ఒక రాష్ట్ర బీజేపీ నాయకుడు బహిరంగంగా ఇచ్చిన ప్రకటన ఏంటంటే, మిషన్ భగీరథకి ఇప్పటికీ డిపిఆర్ కూడా లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేదు. మరి నాలాంటికి వచ్చే డౌట్ ఏంటంటే, డిపిఆర్ లేని కూడా లేని ప్రాజెక్టును మోడీ గారు ఎట్లా ప్రారంభించబోతున్నారు అంటే, ఇందులో పాలిటిక్స్ ఏంటి? మళ్ళీ ఆగస్టు 7న ఈ ప్రారంభాలు. ఆగస్టు 7 ఫ్రెండ్షిప్ డే, అంటే టీఆర్ఎస్ బీజేపీల స్నేహానికి ఒక పునాదులు వేసేది నమా ఇది. అదైతే కూడా తప్పలేదు, రెండు రాజకీయ పార్టీల మధ్య స్నేహం ఉండడం అభ్యంతరం లేదు. కానీ పైకోమో మీరు శత్రుత్వం నటిస్తారు ప్రజల మొదట, మరి లోపలేమో మైత్రి, రాష్ట్రంలో శత్రుత్వం, కేంద్రంలో మైత్రి. ఈ కహాని ఏంటనేది ఎవరికి అర్థం కాని అంశం, బీజేపీ కార్యకర్తలు కూడా అర్థం కాని అంశం. నేను కొద్దిమంది బీజేపీ నాయకులతో కూడా మాట్లాడాను, వాళ్ళు అంటున్నారు మాకే అర్థం కావడం లేదు సార్, మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఎందుకంటే అమిత్ షా సూర్యాపేట వస్తాడు, టీఆర్ఎస్ను ఏదో పొరపాటున ఒక్క మాట అన్నాడు, మొత్తం కాంగ్రెస్ని తిట్టిపోతాడు. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి వస్తాడు అమిత్ షా, కాంగ్రెస్ని తిడతాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను తిట్టడం అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయిన పార్టీని గుర్తు చేస్తున్నాడు అమిత్ షా. మీరు మర్చిపోయారు కదా కాంగ్రెస్ మీద కోపంతో, ఇప్పుడు మరొకండి, నేను గుర్తు చేస్తున్నాను. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు తెలుగుదేశం ఏమనలేడు, మనకు తెలుసు.
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట లేదు, ఎందుకంటే ఫ్యూచర్లో ఫ్రెండు కాంగ్రెస్ నుంచి పెట్టాడు. ఇక్కడ కూడా ఏమంటున్నారు, టీఆర్ఎస్ అంటారు కాంగ్రెస్ నుంచి తిప్పిపోతారు. అంటే మరి కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఇదేనా మరి? అంటే వీళ్ళు వదలరా కాంగ్రెస్ అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇది ఒక వ్యూహమా? ఎందుకంటే బీజేపీ అఖిల భారత నాయకత్వానికి టీఆర్ఎస్ అవసరము. ఎందుకు అంటే 2019కి మేమే ప్రత్యామ్నాయమని డాంబికాలు ఇక్కడ చెప్పుకున్నా బీజేపీకి స్పష్టంగా తెలుసు 2019లో కాదు 2024 సంగతి తర్వాత చెప్తాం. 2019 బీజేపీ ప్రత్యామ్నాయమే కాదు, ప్రధాన పాత్రధారి కూడా కాదు. మరి అలా అప్పుడు టీఆర్ఎస్ గెలవడమే బెటర్ కదా, ఎందుకంటే ఒకవేళ బీజేపీ టీఆర్ఎస్ గెలవకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది. అందువల్ల తెలంగాణలో పార్లమెంటు సీట్లు కాంగ్రెసేతర పార్టీ చేతుల్లోకి పోవడం బీజేపీ కోరుకుంటుంది. అందువల్ల టీఆర్ఎస్ లాంటి పార్టీకి బీజేపీ వ్యతిరేకంగా ఉండదు. సందర్భం వస్తే తనను రేపు 2019 తర్వాత మెజారిటీ రాకపోతే టీఆర్ఎస్ను మిత్రపక్షంగా కలుపుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో మైత్రి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్తో మైత్రి లేకపోయినా టీఆర్ఎస్పై రాష్ట్రంలో ఉన్న ఒకరిద్దరు నాయకులు మాట్లాడతారు తప్ప కేంద్ర నాయకులు మెచ్చుకుంటూ ఉంటారు. ప్రధానమంత్రి వచ్చి ఫ్రెండ్షిప్ డే రోజు ఇనాగ్రేట్ చేస్తారు. మళ్ళీ రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ పనికిమాల పథకాలు అంటారు. మరి మీ మోడీ ఎందుకు ప్రారంభించారంటే మా మోడీకే తెలవాలంటారు. అందువల్ల ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ల రాజకీయ వ్యూహాలు ఏమిటి? వీళ్ళు మిత్రులా శత్రువులా? వీళ్ళు మిత్రపక్షాలా శత్రుపక్షాలా? ఈ ప్రశ్న తెలంగాణ రాజకీయ రంగం నుంచి వస్తున్న సహజ ప్రశ్నలు. సహజంగానే అనుమానం ఏం కలుగుతుందంటే రాష్ట్ర బీజేపీ ఇంకా మేమే టీఆర్ఎస్కు ప్రత్యర్థిని మాట్లాడుతుంటారు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా పొరపాటున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే అది కాంగ్రెస్ వైపే పోకుండా కొంతలో విడగొట్టాలన్నది ప్లాను. కేంద్ర బీజేపీ నాయకులు మాత్రం టీఆర్ఎస్తో స్నేహస్తం ఇస్తూ ఉంటారు. టీఆర్ఎస్ కూడా కేంద్రంలో అవసరమైతే బీజేపీతో కలవడానికి సుముఖంగా ఉంటారు. రాష్ట్రంలో కొత్త బిచ్చగాలంటూ కేసీఆర్ గారు తిడుతూ ఉంటారు. కేసీఆర్ గారు తిట్టడంలో ఉన్న మతలబు ఏంటంటే రాష్ట్ర బీజేపీ నాయకులే కొత్త బిచ్చగాళ్ళు, కేంద్ర బీజేపీ నాయకులు కారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకే కేసీఆర్ది దుర్మార్గ పాలనలా కనబడుతుంది. కేంద్ర బీజేపీ నాయకులకు మాత్రం ఇది ఒక అద్భుత పాలనలా కనబడుతుంది. ఈ రాజకీయ మతలబే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.